ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని ఏపీసీటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరు కట్టమంచిలోని జీఎస్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ జిల్లా అధికారిగా గతంలో అక్కడ పనిచేసిన ఉద్యోగులపై పరుషంగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించి దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 14 రోజులలోపు సమాధానం ఇవ్వాలని అధికారికి నోటీసు ఉన్నతాధికారులు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 14వ తారీఖున ఆ అధికారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహ ఉద్యోగులను, క్షేత్రస్థాయి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయి ఉద్యోగులకు అండగా నిలుస్తోందని భరోసా కల్పించారు. జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులతో చేతులు కలిపి అక్రమంగా జీఎస్టీ పన్నులు చెల్లించకుండా తరలిస్తున్న వ్యర్థాల తరలింపుపై సిబిఐ స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇట్లా అంట కదా ఆయన ఇచ్చారంట, ఈయన వచ్చాడంట తప్ప ఎవరు వచ్చి విచారణ చేసింది అయితే లేదు. విచారణ 2 రకాలండి. స్టాట్యూటరీ విచారణ అంటే చట్టబద్ధమైన విచారణ, నిబంధనల ప్రకారం చేయాలి. అది చేయాలంటే ముందు అభియోగాలు మోపాలి. అభియోగం మోపాలంటే ముందు ప్రాథమిక విచారణ చేయాలి. ఇప్పుడు జరగాల్సింది ఆ ప్రాథమిక విచారణ. ఆ ప్రాథమిక విచారణ చేసి ఎంతో కొంత వాస్తవం ఉంది అని అనిపిస్తేనే స్టాట్యూటరీ విచారణ, చట్టబద్ధ విచారణకు ఆదేశించాలి. అసలు ఈ రోజు వరకు ఆ ప్రాథమిక విచారణ లేదు. పైగా ఈయన ఏంటంటే చేసే ఉద్యోగం ఎటెండరు. కొంచెం సమాజంలో అందరూ కూడా ఆలోచించేయాల్సింది. ఈయన ఇదేంటి, ఆ అధికారి గారు బెల్లి కొడితే లోపలేయాలి, ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన తిట్టాడు, కొట్టాడు, మరో అని ఆడు ఏడుస్తూ ఉంటే ఆయన అక్కడే కూర్చోబెట్టి నువ్వు ఆయన బెల్లి కొట్టినప్పుడు వెళ్తూ ఉండని చెప్పి విచారణ అంటే ఎవడు ఏంకనయ్యో వాళ్ళు కుర్రాలు కాబట్టి ధైర్యంగా కలిసి చెప్పారు. ఎవరైనా చెప్పగలుగుతారా? సో అందువల్ల మేమేం కోరాము, వారిని ఇక్కడి ఎలాగో ఆయనకి రావట్లే విధులకి, ఆయన ఇక్కడ విధులకి రావట్లేదు, మీరే సాక్ష్యం. ఈ అన్ని ఛానల్స్ వాళ్ళు సాక్ష్యం. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఈ బిల్డింగ్లోకి ఆయన వచ్చి? ఇది ఆయన కార్యాలయం, అధికారిక కార్యాలయం లేదు. సో ఆయన ఇక్కడ రానప్పుడు ఎందుకు ఆయన ఇక్కడ ఆయన విధులను తప్పించి విచారణ చేయమంటారు? ఎస్.